हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం చాలా రోజుల కిందట వశీకరణ మంత్రములు పెట్టి ఉన్నాం. అవి వినండి. మంత్ర సాధన అనే ప్లేలిస్ట్ లో ఉంటున్నాయి. మీకు ఏది వీలైతే అది చేసి మీ ఆవశ్యకతలను తీర్చుకోవచ్చు. ఇప్పుడు చెప్పబోయేది మహాకాళి యొక్క వశీకరణ మంత్రము. ఇది చాలా తీవ్రంగాను శక్తివంతంగాను అద్భుతమైన మహిమలు కలిగిన మహామంత్రము. మనం కోరుకున్న వారిని మన చెంతకు తీసుకుని వచ్చే అతి శక్తివంతమైన ప్రభావం కలిగిన మహామంత్రము. అయితే ఈ మంత్రం ఎలా చేయాలన్నది తెలుసుకుందాం. మనం ముందుగా ఏదో ఒక ఉపాసనలో ఉంటే చాలా మంచిది. లేని యెడల గ్రామ దేవత వద్దకు వెళ్లి ఈ మంత్రము నేను జపం చేస్తున్నాను, పలానా వ్యక్తి కోసం నేను చేస్తున్నాను అని చెప్పుకోవాల్సి ఉంటుంది. భార్య భర్తలు ఎడబాటుకు భర్త భార్య కోసం, భార్య భర్త కోసం ఈ మంత్ర జపం చేయవచ్చు. ప్రేమించుకుని విడిపోయిన జంటలు స్త్రీ పురుషుని కోసం, పురుషుడు స్త్రీ కోసం చేయవచ్చు. గ్రామ దేవత వద్దకు వెళ్లి దీపారాధన చేసి ఈ మంత్రము జపం చేస్తున్నాం అని గ్రామ దేవతకు తెలియజేసి 11 రోజులు ప్రతి రోజు సాయంత్రం వేళ అంటే ప్రదోష సమయంన గ్రామ దేవత వద్ద లేదా ఏదైనా స్త్రీ దేవత యొక్క మందిరం వద్ద దీపారాధన చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన చాలా శక్తివంతమైన ప్రభావం చూపించగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ఎర్రని వస్త్రములు ఉత్తర వైపు అభిముఖంగా కూర్చొని ఎర్రని ఆసనముతో రక్త చందనపు మాల ధరించి ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. సుస్నాతులై ఉంటూ శుచి శుభ్రతలు పాటిస్తూ మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధము. ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషుని యందు ధ్యాస కూడా ఉండకుండా చేయవలసి ఉంటుంది. ఈ మంత్రము చేసేటప్పుడు అష్టగంధము లేక సింధూరము లేక అష్టగంధము, సింధూరము, పచ్చకర్పూరము కల్వముగా చేసి అది ముందుంచుకొని ఈ జపం పూర్తి చేసుకొని అదే కల్వమును అనగా అష్టగంధము, పచ్చకర్పూరము, సింధూరము కలిపిన బొట్టుని పెట్టుకొని మనం ఉండడం వలన మనం ఎవరికి ఆకర్షిస్తున్నామో అతి వేగంగా ఆకర్షించబడతారు. పంచగంధములు మనం ఇంతకు ముందు ప్రసంగంలో చెప్పి ఉన్నాం. పంచగంధములు చేసి కూడా మనం బొట్టుగా పెట్టి జప సమయంలో ముందుంచుకొని అదే కల్వమును బొట్టుగా పెట్టుకొని ఈ జపం చేయడం వలన అతి శీఘ్రమైన ఫలితములు ఇవ్వగలదు. ఆ పంచగంధములు మనం ఇంతకు ముందు చెప్పి ఉన్నాం. పంచ పదార్థములు అష్టగంధము, కుంకుమ పువ్వు, గోరోజనము, పచ్చకర్పూరము, కస్తూరి ఈ 5 కలిపి బాగా నూరి సింధూరంలా తయారు చేసుకొని ఎదురుగా ఉంచి జపం చేసుకొని జపమునకు ముందు బొట్టు పెట్టుకోవాలి. బయటికి వెళ్లేటప్పుడు కూడా బొట్టు పెట్టుకోవాలి. ముఖ్యంగా పూజ సమయంలో, పడుకునే సమయంలో ఎవరిని మనం కోరుకుంటున్నామో వారిని తలంచుకుంటూ బొట్టు పెట్టుకుంటూ ఉంటే చాలు. వారు ఎంత దూరంలో ఉన్నా సరే మన చెంతకు వస్తారు. సింధూరము అందుబాటులో లేనివారు అనగా మనం ఇప్పుడు చెప్పే బొట్టు అందుబాటులో లేనివారు జప సంఖ్య పెంచుకొని జపం చేసుకోవచ్చు. లేదా ఈ సింధూరము తయారు చేసుకొని జపం చేయడం వలన అతి తీక్షణమైన అతి శీఘ్రమైన ఫలితములు ఇవ్వగలదు. కేవలం 4000 నుండి 5000 రూపాయలు ఖర్చు పెడితే సింధూరం హాయిగా తయారు చేసుకొని మనం అనుకున్న వ్యక్తిని అతి వేగంగా పొందగలం. ఒకవేళ ఈ సింధూరము మీకు చేయడానికి వీలు కాదు అన్న, పదార్థములు దొరకవన్నా మాతో ప్రత్యక్షంగా సంప్రదించగలరు. మా వాట్సాప్ నెంబర్ ని సంప్రదించగలరు. దీనిలో గోరోజనము, కస్తూరి చాలా రేటుగా ఉంటాయి, అంటే అధిక ధరలో కొనవలసి ఉంటుంది. కుంకుమ పువ్వు కొంతవరకు పర్వాలేదు. దివ్యాత్మ స్వరూపులారా, అయితే ఈ మంత్రం ఎలా చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. మంగళవారము, శనివారము ఈ మంత్రము ప్రారంభించవచ్చు. తొలి సంధ్య, మరు సంధ్య కులదేవతారాధన, ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకున్న తర్వాత దేవతకు దీప ధూప నైవేద్యములు ఇచ్చి అయినంత వరకు దేవతను ప్రార్థించి తర్వాత ఈ మంత్రం ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఈ మంత్రము రోజుకి 9 మాలలు చొప్పున 22 రోజులు చేస్తే చాలు. ఎంత దూరం ఉన్నవారైనా సరే మన వద్దకు వస్తారు. ఒకవేళ ఒకసారి ప్రయత్నించినప్పుడు విఫలమైతే రెండవసారి అనగా ఒక 5 రోజులు విశ్రాంతి తీసుకొని రెండవసారి ప్రారంభించవలసి ఉంటుంది. అప్పటికి కాకపోతే గురువులను సంప్రదించి లేక జాతక పరిశీలన చేసి ఈ మంత్ర జపం చేస్తే మనం కోరుకున్న వారు తక్షణమే తప్పక మన వద్దకు వస్తారు. దీనిలో ఎటువంటి సందేహము ఉండదు. దివ్యాత్మ స్వరూపులారా, తీక్షణంగా చేయండి, తీవ్రమైన ప్రభావములు పొందండి. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము. క్రీం కాళికాయై సర్వాకర్షణ్యై సర్వశక్తి ప్రదాయన్యై అముకం నామధేయం మమ వశం కురు హుం ఫట్. మంత్రం మరోసారి. క్రీం కాళికాయై సర్వాకర్షణ్యై సర్వశక్తి ప్రదాయన్యై అముకం నామధేయం మమ వశం కురు హుం ఫట్. మంత్రం మరోసారి. క్రీం కాళికాయై సర్వాకర్షణ్యై సర్వశక్తి ప్రదాయన్యై అముకం నామధేయం మమ వశం కురు హుం ఫట్.
దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రంలో అమ్మకం అన్న దగ్గర మీరు ఎవరిని రప్పించేందుకు లేక ఎవరి కోసం ఈ మంత్ర జపం చేస్తున్నారో వారి పేరుని చేర్చి జపం చేయవలసి ఉంటుంది. జప ప్రారంభం నుండే అనగా మొదటి రోజు నుండే పేరుని చేర్చి జపం చేయాలి. అవగాహన పెంచుకునేందుకు కాళీమాత యొక్క ప్రసంగములు వినండి. కాళీమాత ఉపాసనకు ఆవశ్యకత కలిగిన విధానాలన్నీ వర్తిస్తాయి. మంగళవారం నాడు చేదు తినకుండా కాళీమాత యొక్క ధ్యానము చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన అతి శక్తివంతంగాను తీవ్రవంతంగాను ప్రభావం చూపించి మన మనస్సులో మెదలాడుతున్న వ్యక్తిని మీ ముందు ఉంచగలదు. కాళీమాతకు నియంత్రణ అనేదే ఉండదు. మనం ఏమి కోరుకుంటే అది తెచ్చి పెడుతుంది. మనం ఇంతకు ముందే చెప్పి ఉన్నాం, శీఘ్ర ప్రసన్న దేవతలలో కాళీమాత ప్రథమ వరుసలో ఉంటుంది. ఎటువంటి కోరికలైనా సరే తీర్చగలదు. దివ్యాత్మ స్వరూపులారా, సంసారిక ఒడంబడికలకు లోబడుతూ సామాజిక నీతిని పాటిస్తూ మంత్ర జపం చేయడం వలన అతి వేగంగా ఫలితములు చూడగలం. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగు ఫలితములను పొంది ఇహమందు సర్వ సుఖములతో పాటు పరమందు మోక్షమును కూడా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చిపెడతారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.